హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవివి ప్రెజెంట్స్. ఈ రోజు అయితే మనం మాటకైతే వచ్చాము. ఎందుకంటే లేకపోతే నా బర్త్డే అయితే ఉండే, అందుకు మాటకొచ్చి ఆడ డ్రెస్సులు అయితే చూసిన, అవి నాకు అంత ఎక్కువ నచ్చలేవు. చూడవచ్చు. దాని తర్వాత మా శివమామ అయితే ఫోన్ చేసి కేక్ కట్ చేస్తావా నైట్ 12కి అని అయితే అన్నాడు. నేనైతే ఓకే అని అయితే చెప్పిన. మా మా శివమామ మా అన్నయ్య అయితే కేక్ అయితే దానికి పోయారు. అప్పుడు నేను ఇంకా షాపింగ్ చేసుకుంటా ఇంటికైతే పోతున్నా. సో అప్పుడైతే శివమామ నాకు ఫోన్ చేసి ఏం కేక్ కావాలంటే నేను చాక్లెట్ కేక్ అయితే దమ్మన్నా, కానీ ఆడ చాక్లెట్ కేక్ అయితే లేకుండే. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే తీసుకొని అయితే వచ్చారు. సో అక్కడ కేక్ పైన వినయాన్ని కూడా రాపించారు. సో ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. మేము వలసంలో తాడుచుకుంటా మేము కూడా ఇంటికైతే వెళ్ళాము. సో ఇంకా అప్పుడు ఇంటికి పోయి ఇంకా రెడీ అయితే అయ్యాము. రెడీ అయ్యాకనేమో ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. మా సుమ్మమ్మ అయితే బెలూన్ కి ఎట్లా డెకరేషన్ చేసిండో చూడొచ్చు. ఇక్కడ అయితే నా బర్త్డే అయితే అవుతుంది. నేను ఒక ఫోటో అయితే దిగాను కేక్ పట్టుకొని, చూడొచ్చు. సో ఇంకా కేక్ అయితే కట్ చేశాను. అందరూ అయితే మేల్కొన్నారు నేను కేక్ కట్ చేస్తానంటే, చూడొచ్చు. దాని తర్వాతనేమో మా డాడీ అయితే కేక్ అయితే తినిపించిండు నాకు, చూడొచ్చు. నేనైతే కేక్ కట్ చేసిన, మా డాడీ కేక్ అయితే తినిపించిండు. మా అమ్మ అయితే వీడియో తీసింది కాబట్టి మా అమ్మ అయితే కేక్ కట్ చేయడం వీడియోలో అయితే రాలేదు. మా అన్నయ్య కూడా కేక్ అయితే కట్ చేసి తినబెట్టిండు. మా అమ్మమ్మ మా తాత కూడా తినబెట్టారు కేక్ ని. మా సుమమ్మ అత్త ఇద్దరు కలిసి తినబెట్టారు. దాని తర్వాతనేమో అందరికి స్వీట్లు అయితే వంచిన. ఎవరెవరు ఉన్నా అందరికి అయితే స్వీట్లు అయితే వంచిన. దాని తర్వాత అందరి కాళ్ళు అయితే మొక్కిన, చూడొచ్చు. అనే బిల్డప్ లో ఇస్తుండు. దాని తర్వాత నా బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఇది. దాని తర్వాత తినేసి రాత్రికి అట్లా బయటకు అయితే సాయంత్రం అయితే మేమైతే అట్లా బయటకు పోదాం అనుకున్నాం. గుడికి అయితే వెళ్ళాము, చూడొచ్చు. నేను శివునికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాను. చేసి మొక్కాము. గుడి అయితే చాలా బాగుంది. సో ఇంకా గుడికి అయ్యి మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము. సాయంత్రం స్నాక్స్ అయితే పానీపూరి అయితే తిన్నాము, సూపర్ ఉండే, చూడొచ్చు. మేమందరం అయితే పానీపూరి తిన్నాము. తిని కొద్దిసేపు అటు ఇటు అయితే తిరిగాము, టైం పాస్ అయితే చేసినాం. ఇంకా దాని తర్వాతనేమో బయట వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాము. మా డాడీ అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే తయారైతే చేశారు, మేము తిన్నాము. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుండే. నాకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. నా బర్త్డే నాకు బర్త్డే విషయం చెప్పిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ.